నియోజకవర్గానికి సంబంధించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన పవిత్ర కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా కొత్తపేట నియోజకవర్గంలోని శైవ క్షేత్రాలని భక్తి జనంతో పోటెత్తాయి. ఎక్కడ చూసినా ఓం నమ శివాయ అంటూ మారుమోగిన శివనామస్మరణలతో ఆలయ ప్రాంగణాలు మారుమోగాయి. భక్తులు అపారమైన భక్తి శ్రద్ధలతో ఆదిదేవుడైన పరమేశ్వరుని ఆరాధించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. గోదావరి సరస్వతి ఆ కలశంలో ఉన్నటువంటి నీళ్ళని నమ శివాయ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం 10,000 గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ ఉమాపప్పేశ్వర స్వామివారి క్షేత్రం చాలా మహిమాన్విత క్షేత్రం. క్షేత్రంలో వెలిసినటువంటి శ్రీ ఉమాపప్పలింగేశ్వర స్వామివారు ఏకపేటల మీద ప్రతిష్టతోటి చాలా విశేషమైనటువంటి భక్తుల కోరికలు కోర్చి తీర్చేటువంటి మహానుభావుడిగా వెలిసినటువంటి స్వామి అగస్త్యేశ్వరుడల్లా భక్తుడి మాట కోసం ఉప్పుదాల్కి ఉప్పులింగేశ్వరుడు అయ్యాడు. ఈ క్షేత్రాన్ని కోనసీమ జిల్లా 10,000 గ్రామంలో చాలా విస్తీర్ణమైనటువంటి ప్రదేశంలో ఈ దేవాలయం ఉంది. పంచద్వారాలతోటి విశేషమైనటువంటి స్వామివారు, అమ్మవారు, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి కూడా ఏకపీఠం మీద ఒకే క్షేత్రంలో వెలిసి ఉన్నటువంటి క్షేత్రం, ఏకైక క్షేత్రం ఈ 10,000 క్షేత్రం. ఈ 10,000 క్షేత్రంలో ఎవరు కనుక వచ్చి దర్శనం చేసుకుంటారో వాళ్ళకి ఇహంలో వాళ్ళు ఏ కోరికలు కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయి. 5 సోమవారాలు స్వామివారిని వచ్చి అభిషేకం చేసుకుంటే వాళ్ళ మనసులో ఎటువంటి అభీష్టాలున్నా కూడా నెరవేరుతాయని చెప్పేసి ఇది ఎప్పుడో శతాబ్దాల కాలం నాటిది ఎవ్వరికీ తెలియనటువంటి దేవాలయం. ఎందువల్లయ్యా అంటే ఈ దేవాలయం స్వయంభూగా వెలిసింది. అంటే అనంతట తానుగా పసుబట్టలతోటి స్వామివారి వివాహం అవగానే ఆ బట్టలతోటి వెలిచినటువంటి దేవుడు ఈ ఉప్పులింగేశ్వరుడు. అందువల్ల ఈ క్షేత్రాన్ని కనుక ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళకి కుటుంబంలో ఉన్నటువంటి కలహాలన్నీ కూడా తొలగిపోయి బంధుత్వాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు. కర్నూలులో కావేరీ బస్సు దుర్ఘటన